హాయ్ గైస్, అసలు జీపీఏని ఎట్లా క్యాల్కులేట్ చేయాలి అండ్ ఎట్లా కన్వర్ట్ చేయాలి అనేది చూద్దాం. ఈ జీపీఏ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క యూనివర్సిటీ వాళ్ళు క్యాల్కులేషన్ కోసం ఒక్కొక్క స్కేల్ వాడతారు, ఒక్కొక్క లెక్కల క్యాల్కులేట్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్లో 9.0 CGPA అండ్ వేరే కాలేజ్లో 9.0 CGPA సేమ్ కాకపోవచ్చు. కొన్ని కాలేజ్లలోనేమో 92+ వస్తే 10 పాయింట్స్ అంటారు, కొన్ని దాంట్లోనేమో 80+కే 10 పాయింట్స్ అంటారు, కొంతమంది ఏమో ఇంత పర్సెంటేజ్ దాటితే 10 పాయింట్స్ అంటారు. ఇట్లా అంత ఆగమాగం ఉంటుంది. ఇప్పుడు మన జీపీఏని యూనివర్సిటీ అప్లికేషన్స్ కోసం ఎట్లా క్యాల్కులేట్ చేయాలి అంటే, కొన్ని యూనివర్సిటీ వాళ్ళు డైరెక్ట్ నీ స్కేల్ ఏదో అది ఎంటర్ చేయమని అంటారు. మాక్సిమం మనదైతే బ్యాచిలర్స్లో అవుట్ ఆఫ్ 10 స్కేల్ ఉంటుంది కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మీ జీపీఏ 7.5 అయితే డైరెక్ట్ 7.5 అవుట్ ఆఫ్ 10 అని మెన్షన్ చేయొచ్చు. కొంతమంది ఏమో పక్కా 4 పాయింట్ స్కేల్లోనే నీ స్కోర్ ఎంత అని అడుగుతారు. సో ఈ కన్వర్షన్ కోసం మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ WES ఎవాల్యుయేషన్ చేపియడం. ఆల్రెడీ మన పాత వీడియోలో చెప్పినట్టు వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్, అదే WES అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు మన ట్రాన్స్క్రిప్ట్స్ ని ఎవాల్యుయేట్ చేసి 4 పాయింట్ అమెరికన్ స్కేల్ కి మన జీపీఏ కన్వర్ట్ చేసి ఒక రిపోర్ట్ ఇస్తారు. ఈ ప్రాసెస్ మొత్తానికి కొంచెం ఖర్చు అవుతుంది. ఒకవేళ మీరు అప్లై చేద్దాం అనుకునే యూనివర్సిటీ పక్కా WES క్రెడెన్షియల్ ఎవాల్యుయేషన్ అడుగుతుంది అంటేనే చేపియండి, లేకపోతే లైట్. నెక్స్ట్ ఒకవేళ మీ యూనివర్సిటీ కన్వర్షన్ కోసం ఏదైనా స్పెసిఫిక్ వెబ్సైట్ ఇచ్చిండ్రు అంటే ఆ వెబ్సైట్ కి పోయి మీ 10 పాయింట్ CGPA స్కోర్ ని 4 పాయింట్ GPA కి కన్వర్ట్ చేసుకోవాలి. ఈ కన్వర్షన్ అనేది ఏ వెబ్సైట్ లో చూసినా గానీ ఏకదమ్ యాక్యురేట్ గా అయితే ఉండదు, జస్ట్ ఒక రేంజ్ ఉంటుంది. సో మీ స్కోర్ ప్రకారం ఒక యావరేజ్ వాల్యూని కన్సిడర్ చేయాలన్నట్టు. యాక్యురేట్ కాదు కాబట్టి ఒక 0.1 0.2 అటు ఇటు ఉన్నా కానీ ఏం కాదు. మీ యూనివర్సిటీ వెబ్సైట్ లో ఒకవేళ కన్వర్షన్ కోసం ఏం క్యాల్కులేటర్ ఇయ్యలేరు అంటే డైరెక్ట్ గూగుల్లో పర్సెంటేజ్ టు 4 GPAనో లేకపోతే 10.4 GPA కన్వర్షన్ క్యాల్కులేటర్ చూడండి. అగైన్ ఇది యాక్యురేట్ ఉండదు కాబట్టి జర అటు ఇటు అయినా నడుస్తుంది. లేదు మీకు ఓపిక ఉంది, ఏదో కొంచెమైనా యాక్యురేట్ ఉండాలిరా భయ్ అని అనిపిస్తే నీ ట్రాన్స్క్రిప్ట్ వెనకాల ఏమైనా కన్వర్షన్ డీటెయిల్స్ ఉన్నాయా చూడండి. లేకపోతే ఇంకా ఓపిక ఉంది రాబాయ్ అంటే WES IGPA క్యాల్కులేటర్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. ఇక్కడ స్టార్ట్ నౌ కొట్టి డీటెయిల్స్ ఎంటర్ చేసి కంటిన్యూ కొట్టండి. తర్వాత మీ డిగ్రీ, కాలేజ్ అండ్ కంట్రీ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీ కాలేజ్ లో మినిమం పాస్ మార్కులు ఎంతనో సెలెక్ట్ చేసి డ్యూరేషన్ సెలెక్ట్ చేసి కంటిన్యూ కొట్టండి. తర్వాత ఈ పేజ్ లా మీ CMM లో ఉన్న ప్రతి ఒక్క సబ్జెక్ట్ మార్కులు 1 by 1 యాడ్ చేసుకుంటూ కూర్చోవాలి. వన్స్ అన్ని 50 60 ఎన్ని సబ్జెక్టులు ఉంటాయో అన్ని ఎంటర్ చేసి క్యాల్కులేట్ జీపీఏ కొడితే మీ ఎస్టిమేట్ మీకు వచ్చేస్తుంది. సో దాట్స్ హౌ యూ క్యాల్కులేట్ యువర్ జీపీఏ. అండ్ యా అంతే మరి, బాయ్.